నమస్కారం అండి. ఆర్యవైశ్య మహాసభ తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ గారైన బత్తుల సత్యబాబు గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా మా సెక్రటరీ గారు ఎన్నమూరు రాంబాబు గారు, మా వైస్ ప్రెసిడెంట్ చక్కా త్రినాథ్ గారు, మిత్రవర్గం అంతా ఉన్నామండి ఇక్కడ. ఆయనకి మొన్న 16 13 వచ్చండి. ఇవాళ ఏంటి ఇలాంటి పుట్టినరోజు నిండు నూరేళ్లు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అన్నయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడే ముందు షాల్ ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అనే మాట మా తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ గారి బత్తుల సత్యబాబు గారి బావగారి జన్మదినోత్సవ సందర్భంగా మరి ఆయన అద్భుతమైన తను డెవలప్ అవ్వడమే కాకుండా ప్రతి మగవాడు వెనకాల ఒక ఆడది ఉన్నది అంటారు. ఇక్కడ ఒక ఆడదాని వెనకాల ఒక మగవాడు ఉన్నాడు. అంటే మా చెల్ల వెనకాల మా బావగారు ఉన్నారు. అద్భుతమైన లీడర్షిప్ గా ఆమె తయారు చేసి సర్పంచ్ చేయడమే కాకుండా రేపు పొద్దున ముందు ఎమ్మెల్యే టికెట్ కూడా ప్రయత్నించడం అనేది చాలా మన వైశాఖలో అద్భుతమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. అటు కుటుంబ పరంగా కానీ ఎంతో బాగా అభివృద్ధి చెంది అందరికీ తల్లో నాలుకలా తయారైన శ్రీ సత్యబాబు గారు ముందు మరిన్ని ఉన్నత పదవులు అలంకరిస్తూ మరింత అభివృద్ధి పదంలో పయనించాలని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకున్నాను. థ్యాంక్ యూ. మా సత్యబాబు గారు తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆర్యవైశ్య మహాసభ చాలా అభివృద్ధి బాటలో ముందు నడుస్తాం. ఎవరికే కష్టం వచ్చినా మన ఆర్యవైశ్య మహాసభ మనం ఉండాలని చెప్తాం. ప్రతి మెంబర్ని, ప్రతి కార్యకర్తని, ప్రతి ఆర్యవైశ్యుని మనతో కలుపుకుని వెళ్ళాలని చెప్పి మాకు చెబుతాం. ఈయన అందరితో కూడా తల్లో నాలుగులాగా ఉంటాం. స్టేట్ ప్రెసిడెంట్ గారు కానీ, టీజీ వెంకటేష్ గారు కానీ, మన జ్యోతుల్ నెహ్రూ గారు కానీ, టీడీపీలో కానీ అందరితో తల్లో నాలుగులాగా ఆయన ఉంటాం. 10 మందికి ఆయన సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తూ ఉంటాం. ఈయన ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా గత 20 ఏళ్ళ నుంచి పెట్టినట్టు నాకు గుర్తు. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఇంట్లోనే పెట్టి వాళ్ళకి వంట మనిషిని, అన్ని టీవీ, కూలరు అన్ని కూడా పెట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఇది అని ఒక నిర్వచనం వచ్చేలాగా మా సత్యబాబు అన్నయ్య గారు పెడతాం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది.